హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రిపరేషన్ అనేది ఉంది. సో న్యూ టైర్స్ అండ్ బైక్ మోడిఫికేషన్ లిటిల్ బిట్ అండ్ కొన్ని ఎసెన్షియల్స్ అనేది తీసుకున్నాము ఫర్ ఏ అప్కమింగ్ రైడ్. సో డూ వాచ్ ఇట్. సో ఇక్కడ మన వైజర్ అనేది ర్యాపింగ్ చేపిస్తున్నా, బ్లాక్ ర్యాపింగ్. ఎందుకంటే నార్మల్గా ఆ వైజర్ అంతా స్క్రాచెస్ అటెండ్ కనిపిస్తున్నాయి అండ్ కొంచెం ర్యాప్ చేపిస్తే కొంచెం నీట్గా కూడా ఉంటుంది అని చేపిస్తున్నాను. సో ఇక్కడ మనకి రామ్కోట్లో చేపిస్తున్నాను నేను. సో భయ్య కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నాడు, హాయిగా నీట్గా చేసేసిండు. అండ్ ఇక్కడ వేరే పనులు కూడా అయితే ఉంటాయి, పీపీఎఫ్ ర్యాపింగ్ అవన్నీ. సో పీపీఎఫ్ కూడా పక్కన చేస్తూ ఉన్నారు. సో వర్క్షాప్ అనేది చాలా పెద్దది, కాకపోతే మనకు పని అనేది మంచిగా జరిగింది కాబట్టి సో ఐఎమ్ సాటిస్ఫైడ్. मेरा डायलॉग मैं कुछ मारो कब तक रे मेरा डायलॉग मेरे पे कब तक ఇక్కడ धूप लगे तो भरपूर आता लेवल है. चलो पहले इंडिकेटर है क्या? इसके अलग क्या आ जाए भाई? कितना? సో ఇక్కడ వచ్చేసి డిస్ప్లే పీస్ బైక్. సో ఇది CT100, కాకపోతే కంప్లీట్లీ మాడిఫై చేశారు. సో ఈ మాడిఫికేషన్ హక్ కాబట్టి సో వాళ్ళు ఒక డిస్ప్లే పీస్ అనేది పెట్టుకుంటారు అనమాట. సో వైస్ టైర్స్ అనేది తీసుకున్నా, టైర్స్ అయిపోయినాయి, ర్యాపింగ్ కూడా వేయించిన. సో గైస్ టైర్స్ అనేది తీసుకున్న, ర్యాపింగ్ కూడా వేయించిన. సో ఇక్కడ మనకి స్మోకీ ఫిలిం వేయించిన, ఎందుకంటే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఎండకి బాగా. సో బండి నడిపేటప్పుడు కొంచెం ఇబ్బంది. అండ్ ఇక్కడ కూడా మరీ ట్రాన్స్పరెంట్ ఉంటే అంత మంచిగా లేదనేసి కొంచెం లైట్ బ్లాక్ ఫిలిం వేయించిన. మంచిగానే ఉంది చూడనికే. అండ్ నేను ఇప్పుడు ఈ టైర్లని వేసుకుని వెళ్తున్నా. ఇప్పుడు వీల్ అలైన్మెంట్ చేపియాలి అండ్ టైర్స్ అన్నీ కొత్త ఫిట్ చేపియాలి. సో గాయ్స్ ఇక్కడ నేను అయితే వీల్ డ్రాయింగ్ చేయడానికి వచ్చిన. సో బండి కొడుంది. సో అంకుల్ ఆడ వేస్తుండు, ఇప్పుడే తీసిండు. సో ఫస్ట్ ఒక టైరు, దాని తర్వాత సెకండ్ టైరు. నా కొత్త టైర్స్ అనేవి తెచ్చి ఆడ పెట్టిన పక్కన. సో పనిలో పని టైర్ కూడా చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. సో గైస్ ఇక్కడ టైర్లోనే తీపిచ్చినాము. ఇది మన పాత టైర్, ఇది కొంచెం బిల్ ఉంది. ఇది మన కొత్త టైర్స్.
మన బండి ఆడింది. సో పని అయితే చేపిస్తున్నా. ఇక్కడ ఈ అంకుల్ చాలా ఫేమస్ అని విన్నా. సో అందుకనేసి చూస్తున్నా. సో చూద్దాం మీకు పని ఏదో అవుతుందో. సో గైస్ ఫ్రంట్ వీల్ అయిపోయింది, ఇది బ్యాక్ వీల్. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద మేక్ వచ్చింది, కరెక్ట్ టైంకి తీసినాం మనం. ఇది లోపల సైడ్ కాకుండా సైడ్కి వెళ్ళింది. సో గైస్ వెనకాల ఫ్రంట్ టైర్ అయిపోయింది. సో ఇది మన కొత్త టైర్స్, రేస్ కంపెనీ 2R. సో ఇప్పుడు వెనకాల టైర్ తీసినాము. వెనకాల టైర్ది టైర్తో పాటుగా ఇది డిస్ప్లేట్ కూడా వేపిస్తున్నా. సో హీరోది ఒరిజినల్ది. డిస్ప్లేట్ అరిగిపోయింది అది వెనకాల. సో ఇక నడుస్తా అన్నారు కానీ ఎందుకైనా సేఫ్ సైడ్ అనేసి ఇది కూడా వేపిస్తున్నా. సో మన ఈ 2 టైర్లు ఇవి. అండ్ ఈ టైర్లు ఇవ్వండి మేక్ ఈ క్రాస్గా వచ్చింది. నయమైంది క్రాస్గా వచ్చింది, లేకపోతే పంచర్ అవుతుండే మళ్ళీ. ఇవి ఇక్కడ మొత్తం రిపేషన్ పై ఇట్లా క్రాస్గా వెళ్ళింది. అండ్ మధ్యలో మొత్తం గ్రిప్ అయిపోయింది, కార్నర్స్ ఉంది. ఇప్పుడైతే ట్రిప్కి వెళ్ళాలి. ట్రిప్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ ఇవి. ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ టైర్లు మార్చి ఈ పాత టైర్లు వేసి మొత్తం బర్నౌట్ చేసి అవ్వగొట్టేద్దాం. ఈ కొత్త టైర్ రేస్ 2R మోడల్. డిస్ప్లే కూడా ఇది కొత్తది. సో ఇది పాత డిస్క్ ప్లేట్, మొత్తం గీతలు వచ్చేసినాయి. ఇదంతా ఇది కొత్తది. సో ఇది చేంజ్ చేస్తున్నా. అంకుల్ ఇప్పుడు సెకండరీ రిమ్ది పని చేస్తున్నాడు. సో ఇది అర్జెంట్గా ఎందుకు చేపిస్తున్నా అంటే రిమ్ అనేది చాలా గలీజ్గా ఉండే. అంటే సో ఆల్రెడీ హ్యాండ్ దొల్లంగానే మాబిల్ ఎక్కువ అవ్వడము, క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువ బ్యాలెన్స్ ఉండకపోవడము, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి. సో అందుకనేసి ఇప్పుడు ఈ అర్జెంట్గా ఈ పని అనేది చేయాల్సి వస్తుంది. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంటికి ఎత్తరాలు వెళ్ళాలి, రెయిన్ కోట్ తీసుకోవాలి, పనులకి చాలా చేయాలి. టైం ఏమో ఐ థింక్ టైం ఆల్రెడీ 4 అవుతుంది. ఇంకా చూడాలి ఇప్పుడు మళ్ళీ ఎంతసేపు ఎంత టైం. సో ఇదైతే పని అవుతుంది. ఇంకా చూడాలి ఎప్పుడైతే పని. సో అది మన పార్టీ కొత్తది. ఇది ఒకటి ఫిట్ అయిపోయింది. సో ఫ్రంట్గా అయితే ఫిట్ అయిపోయింది. ఫిట్ అయితే బాగుంది. సో చాలామంది యూజ్ చేస్తున్నారు మా వాళ్ళు, అందుకనేసి ఇది ప్రిఫర్ చేయాల్సి వచ్చింది. అందుకే ఇంకా సో గైస్ పని అయితే అయిపోయింది. సో ఇది వర్కౌట్ అయిపోయింది. ఇంకా కొత్త టైరు, ఇది కూడా కొత్త టైరు. సో వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్తే డీటెయిల్లో అని వెళ్తాం. వెళ్ళి ఇంకా వేరే రెయిన్ సామాన్ తెచ్చుకోవాలా. సో అన్నీ తీసుకోవాలి. సో గైస్ కొత్త టైర్స్, ఇది ఫిలిం ఇప్పుడు వేయించిన ఇవాళ. సో లుక్ అనేది మంచిగా వస్తుంది. అండ్ ఇదంతా స్మూక్ చేయించిన, ఇది కూడా లుక్ మంచిగా వస్తుంది. వెనకాల టైర్లు కొత్తవి. సో ఇప్పుడు మంచిగా వెళ్తుంది. సో గ్రిప్ కూడా కొంచెం బాగుంది. సో ఈ బజాజ్ చేసిండు, మంచిగా చేసిండు వర్క్. సో ఈ మన పాత టైర్లో ఇంత పెద్ద మేక్ అనేది వచ్చింది.
సో ఇది కరెక్ట్గా క్రాస్గా వచ్చిందనమాట. Always traffic in Hyderabad.